పోయాడని ఇచ్చావు, ఈ రోజు వచ్చినందుకు ఏడుస్తున్నావు. పోయాడనుకున్న ముద్దుల మనవడు తిరిగి వచ్చినందుకు పొంగుకొచ్చే ఆనందం తాతయ్య ఈ ఏడుపు చదువు నాయనమ్మా. అదేమీ కాదురా, దీని వరస చూస్తుంటే ఏదైనా కారణం దొరికితే చాలు ఏడుద్దాం నిర్ణయించుకున్నట్టుంది. అన్నయ్య అమ్మా కళ్యాణి, అన్నయ్య లేవు అనుకున్న నిన్ను ఈ రాఖీ పండక్కి ఆ దేవుడే తిరిగి పంపాడు. నాకెంతో ఆనందంగా ఉందన్నయ్య. ఇదిగోమ్మా ఈ అన్నయ్య బహుమతి. థ్యాంక్ యూ అన్నయ్య. చూసావా, ఈ రోజు కూడా భాస్కర్ అన్నయ్య రాలేదు. వస్తాడమ్మా, నీకోసం నువ్వు కట్టే ఈ రాఖీ కోసం భాస్కర్ ఎక్కడున్నా తప్పకుండా వస్తాడు. వచ్చినా సరే అన్నయ్యని బాగా ఏడిపించి ఆ తర్వాత ఈ రాఖీ కడతాను. అదిగో అన్నయ్య వచ్చేసినట్టున్నాడు. నాయనమ్మా, నేను తలపైన కాలు దాక్కుంటాను, ఎవరు చెప్పొద్దే. వద్దు. చూసావా నేత్ర, ఆ విద్రోహుల ఘాతుకు చర్య. భాస్కర్ ని హై వోల్టేజ్ కరెంట్ తో చంపేసి దాన్ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేశారు. ఏమిటి ఏమన్నారు? మా భాస్కర్ అన్నయ్య 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 గుడ్డిదాన్ని గట్టిగా చీకట్నే కాకుండా కన్నీళ్లను కూడా భరించమన ఇలా చేసి వెళ్ళిపోయావు. చూసావారా, నేను తన్ను ఏడిపిద్దాం అనుకుంటే తనే నన్ను ఏడిపించి వెళ్ళిపోయాడు అన్నయ్య, వెళ్ళిపోయాడు.